మీకు ఈ వీడియోలో వచ్చేసి టచ్ డిస్ప్లేని మీరే సొంతంగా ఎలాంటి మిషన్ యూజ్ చేయకుండా మీరే సొంతంగా డిస్ప్లేని రిప్లేస్ చేసుకునే ఎలాగో మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి ఈ వీడియో చూడండి ప్లస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి గ్లూ రిమూవర్ అని ఒక లిక్విడ్ యాసిడ్. ఇది వచ్చేసి మనకి డిస్ప్లే యొక్క గమ్ని మనకి ఫ్రీగా కరిగిచ్చేసి మనకి డిస్ప్లేని ఫ్రీగా వచ్చేటట్టు చేస్తుంది. దీని వచ్చేసి చుట్టుపక్కల అంటే ఒక మొత్తం పర్టికులర్ ప్లేస్ వరకు మొత్తం దాన్ని అప్లై చేయాలి. అప్లై చేస్తేనే ఆ గమ్ అనేది కరిగి మనకి డిస్ప్లే ఫ్రీగా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చేసిన మనకి డిస్ప్లే ఫ్రీగా వచ్చేసినట్టే. చూడండి ఫ్రెండ్స్, కొంచెం గ్యాప్ వచ్చేసింది. ఇలా గమ్ అనేది కరిగిచ్చేస్తుంది. అది మనం ఏదో ఒక బ్లేడ్ మాదిరి దాంతో బట్టి మనం కొంచెం గ్యాప్ వచ్చేట్టు చేసుకోవాలి. మరి టఫ్గా ఉన్నప్పుడు మాత్రం మనం ఆ లిక్విడ్ మన గ్లూ రిమూవర్ని అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. అట్టయితేనే మనకి బార్డర్లు అనేది డ్యామేజ్ కావు డిస్ప్లే యొక్క బ్యాడ్. నిదానమైన పర్వాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి సైడ్ బార్డర్లు పోయినప్పుడు మనకి అదొక డ్యామేజ్ అవుతుంది. అందుకే జాగ్రత్తగా డిస్ప్లే తీసేసుకోవాలి. హీట్ చేసినా కూడా సైడ్ బార్డర్లు అనేటివి కరిగిపోతాయి ఎక్కువ తక్కువ హీట్ చేస్తే. ఈ గమ్ రిమూవర్ అయితే మనకి కొంచెం ఎక్కువ గ్లూ రిమూవర్ని వేసుకున్నా కూడా సరిపోతుంది ఫ్రెండ్స్, ఏమైతే కాదు. ఓకే ఫ్రెండ్స్, ఒక్కటి గమనించాలి. ఒకటి మన పైన కెమెరా దగ్గర ఒకటి పై హెయిర్ పొంది ఒకటి పైన కెమెరా దగ్గర వచ్చేసి హోల్ పట్టి ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, అది జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. ఈ మనం డిస్ప్లే రిమూవ్ చేసినాక సైడ్ బార్డర్లు ఫ్రెండ్స్, ఆ బార్డర్లు అనేది మనము నీట్గా అంటే మనకి బార్డర్లు డ్యామేజ్ కాకుండా స్మూత్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ బార్డర్లు ఉంటేనే మనకి డిస్ప్లే అనేది కస్టమర్కైనా నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ డిస్ప్లే బార్డర్లని స్మూత్గా క్లీన్ చేసుకోవాలి, ఎలాంటి గమ్ లేకుండా. ఓకే ఫ్రెండ్స్, ఇది టేప్ వచ్చేసి మనము ఒకవేళ దొరికితే వేయచ్చు. కాకపోతే ఇది ఏంటికంటే డిస్ప్లే యొక్క బాడీకి అటాచ్మెంట్ అయినప్పుడు అంటే మన బోర్డ్ అనేది హీట్ అయినప్పుడు డిస్ప్లే కూడా హీట్ కాకుండా కొంచెం హీట్ అనేది తగ్గిస్తుంది ఫ్రెండ్స్. ఇది డిస్ప్లేకి ప్రెజర్ అనేది ఒత్తిడికి కింద కూడా సేఫ్టీ ఉంటుంది ఫ్రెండ్స్.
దొరికితే ఇది ఒక 35-40 రూపీస్ పడుతుంది మార్కెట్లో వచ్చేసి. ఇవన్నీ హోల్సేల్లో దొరుకుతాయి ఫ్రెండ్స్. మనకి మొబైల్లో యూట్యూబ్లో వచ్చేసి హోల్సేల్ మార్కెటింగ్ స్పేర్ పార్ట్స్ అని కొట్టేస్తే వచ్చేస్తాయి మీ లొకేషన్ బట్టి. ఇలా అంటే ఆ డిస్ప్లే కింద మనకి మోడల్ బట్టి ఉంటాయి ఫ్రెండ్స్. అవి కొంచెం కింది సైజులో అంటే కొంచెం డౌన్లో ఇచ్చిట్టాడు కొన్ని టేప్ అంతే. ఓల్డ్ కంపెనీ వాడు వచ్చేసి కొంచెం డౌన్ వచ్చేసి ఆ డిస్ప్లేకి వచ్చేసి కొంచెం బార్డర్ పెట్టిట్టాడు. ఆ బార్డర్లో మనం అతికిచ్చేసుకుంటే మనకి డిస్ప్లే అనేది సేఫ్టీ ఉంటుంది. ఒకటి ఫ్రెండ్స్, మనము మార్కెట్లో వచ్చేసి డిస్ప్లేని వచ్చేసి కాంబో అంటారు. టచ్ డిస్ప్లేని కలిపి కాంబో అంటారు. ఆ కాంబో మనకి నాకు వచ్చేసి ఈ మొబైల్ వచ్చేసి 1150 పడింది. నేను కస్టమర్కి వచ్చేసి 25 కట్ట వేస్తున్నాను, అంటే 2050 వేస్తున్నాను. ఒకటి ఫ్రెండ్స్, మీరు మార్కెట్లో మనం హోల్సేల్ అంగట్లో ఒకసారి చెక్ చేసుకుంటే ఒకసారి డిస్ప్లే వేసేటప్పుడు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం వచ్చే ట్రాన్స్పోర్ట్లో ఎలాంటి డ్యామేజ్ వచ్చినా, అంటే టచ్ ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. బీచుకోవద్దు, దాని స్టిక్కర్స్ అనేది తీసేయకుండా ఉంటే కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డిస్ప్లేని అతికించేద్దాం. స్టిక్కర్స్ కొంటే పైన వైర్ని తీసేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే అప్పుడైతే డిస్ప్లేకి ఫిట్టింగ్ ఉంటుంది. ఇది గమ్ వచ్చేసి మనకి డిస్ప్లే గమ్ అన్నా కూడా మనకి హోల్సేల్ అంగట్లో ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. ఈ గమ్మును వచ్చేసి ఒక పర్టికులర్గా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ థిక్నెస్ వేసే కూడా మనకి డిస్ప్లే అనేది ఖరాబ్ అవుతుంది ఫ్రెండ్స్. టచ్ డిస్ప్లేకి కొన్ని నార్మల్ డిస్ప్లేలు ఉండేటివి అయితే టచ్ డిస్ప్లే లేకపోతుంది. ఇది నార్మల్గా వేసేసుకోవాలి, థిక్నెస్ ఎక్కువ రాకుండా.
ఫ్రెండ్స్. ఇది ఎలాంటి పెద్ద విద్య కాదు ఫ్రెండ్స్. మీరు అనుకుంటే నేను కూడా ఎవరి దగ్గర నేర్చుకోలేదు ఫ్రెండ్స్. ఇది మనకి టాలెంట్ ఉంటే ఇది ఎలా ఉన్నా వేసేసుకుంటాం ఫ్రెండ్స్. మన మైండ్ సెట్ ఉండాలి, యూజ్ చేస్తాన్ని బట్టి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదేం పెద్ద విద్య కాదు ఫ్రెండ్స్. ఇది మనకు వచ్చేసి మనం ధైర్యంగా చేస్తే ఎలాంటిదైనా కూడా సాధించగలుగుతాం ఫ్రెండ్స్. మీరు ఒకవేళ నేర్చుకునే తట్టుంటే ఫస్ట్లో నేను కూడా మీలాగానే భయపడినాను ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం అమౌంట్ కూడా లాస్ అయ్యాను. నాకు ఎలాంటి చెప్పేవాళ్ళు లేరు. డిస్ప్లే పోవడం, మళ్ళీ తెచ్చుకోవడం, మళ్ళీ వేయడం నేను కూడా అలాంటివి చూశాను. కాకపోతే మీకు ఇప్పుడు డిస్ప్లే వేసిన తర్వాత ఒకటి ఫ్రెండ్స్ చెప్తాను. ఫ్రెండ్స్ డిస్ప్లే వేసాం కదా, ఫిట్టింగ్ చేసేటప్పుడు మాత్రం ఈ రబ్బర్స్ అనేటివి మిడిల్స్లో, అంటే మిడిల్ అంట లాస్ట్కు ఉండవద్దు, ఇట మధ్యలోకి ఉండవద్దు ఫ్రెండ్స్. అట్లయితేనే మనకి డిస్ప్లే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అట్లా మధ్యలోకి ఉండవద్దు, ఇట మిడిల్లో ఉండవద్దు. లేకపోతే మనకి మిడిల్లో లాస్ట్కున్న మధ్యలో హైట్ వచ్చేసి టచ్ పని చేయకుండా అవుతుంది. ఎక్కువ రబ్బర్ కూడా ప్రెషర్గా పెట్టవద్దు ఫ్రెండ్స్. ఈ రబ్బర్ సిస్టమ్ పెట్టాక ఒక 1 అవర్ అంతే ఫ్రెండ్స్. 1 అవర్కి మించితే టచ్ కూడా కొన్ని పని చేయవు. బోర్డు ప్రాబ్లం వల్ల బోర్డు బెండ్ ఉంటే కానీ మీకు టచ్ కూడా పని చేయకపోవచ్చు. ఒక 1 అవర్ చాలు ఫ్రెండ్స్ డిస్ప్లే ఫిట్టింగ్ చేశాక.